మీరు అందరూ సపోర్ట్ చేసినారు కాబట్టే మేము ఇంకా సక్సెస్ఫుల్ అవుతున్నాము, ఇట్లా మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాము. సో మా వీడియోస్ అందరికీ పోతున్నాయి అనమాట. చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి, అందరు చెప్తున్నారు సూపర్ సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు, సూపర్ చేస్తున్నారు, బాగుంది, ఎక్సలెంట్ ఉన్నాయి అని. సో నెగిటివిటీ కూడా కొంచెం ఉంది, బట్ పాజిటివిటీ ఫుల్ ఉంది అనమాట. సో మా వీడియోస్ అయితే ఫుల్ పాజిటివ్గా వెళ్ళిపోతున్నాయి. ఇట్లానే కంటిన్యూ చేస్తాం మీ అందరి కోసం. మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఇంకా మా చెల్లి చెప్పింది కాబట్టి నేను ఒక పద్యం పాడాల్సిందే, లేకపోతే నా ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు. వద్దు, 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు ప్లీజ్. అరే మామ ఎవ్వరు వెళ్ళకరి, మంచి పద్యం చెప్తా ఇంద్రి. సరే, అందరికి తెలిసిన పద్యం చెప్పు, ఎవరికి తెలియని పద్యం చెప్పు. అందరికి తెలిసిన పద్యమే, ఈవెన్ యాంకర్ సుమ కూడా దీన్ని వాడింది అనమాట. వచ్చిందయ్యా పోయట్. సో అందరికీ ఈజీయే, బట్ కొంచెం కష్టమైన పద్యము. నేను చిన్నప్పుడే గుర్తుపెట్టుకున్నా, నాకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువ కదా. సో నా షార్ప్నెస్కి ఆ పద్యం నా నోట్లో ఇమిడిపోయింది అనమాట. సో ఆ పద్యం చెప్పేసిన. సో మీ అందరికి కూడా తెలుసు, అది మంచి డిఫికల్ట్ ఉన్నది, బట్ ఈజీ, అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చప్పట్లు కమాన్ క్లాప్స్, చిటికెలు చిటికెలు చిటికెలు. సో పద్యం వచ్చేసి, అరుజని కాంతి భూమిశ్వర డంబర చుంబి శిరస్స రజ్జల పటల ముహుర్లు తదభంగ తరంగ మృదంగ నిస్పృహణ స్ఫుట్టు నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణ కరకంపిత సాలము శీతశైలమున్. చాలా అమ్మయ్య, గొడవ వదిలిపోయింది. అమ్మయ్య, చిటికలు చిటికలు చిటికలే చిన్న చిన్న సంతోషాలే మనల్ని చాలా. పల్లా కార్తిక్, దేశం అంటే మట్టి కాదు, మట్టి అంటే దేశంలో. కార్తికన్న అంటే వీ కెన్ మేక్ ఎ చేంజ్ అని ఒక ఫౌండేషన్ ఉంటుంది అన్న. నేను మిమ్మల్ని కలిసిన అన్న, గుర్తుందా? నాకు తెలుసు అన్న, నాకు ఒకసారి నా మధ్యలో కూడా చాలా సార్లు, అంటే అప్పుడు రోడ్ల మధ్యలో హోల్స్ పడితే పూడ్చడానికి వెళ్ళావు. అవును. సో అన్న ఒక విషయం చెప్పాలన్నా, ఆ టాపిక్ చెప్తా ఫ్రెండ్స్. నేను కూడా ఒక నిమిషం అండి, నేను కూడా ఒక టాపిక్ చెప్తాను. అప్పుడు రోడ్ల మధ్యలో హోల్స్ పడితే పూడ్చడానికి ఉదయ్ వచ్చాడు కదా, నన్ను హాస్పిటల్లో చూపించే చెకప్ ఉంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. నన్ను ఆ రోజు చూపించకుండా ఆ రోడ్లు పూడ్చడానికి వచ్చి అప్పుడు వచ్చి హాస్పిటల్లో చూపించింది ఆయన. అంత ఉందనమాట ఉదయ్కి కొంచెం సేవ చేయాలని. మీకు ఇది తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, కానీ కరెక్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ దాని గురించి ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నా. అంటే మీకు తెలిసిందేగా అన్న, మన వర్క్స్ కంప్లీట్ చేసుకునేసరికి కొంచెం టైం కుదరదు. బట్ ఒక ఆర్గనైజేషన్ మూమెంట్ నడుస్తున్నప్పుడు అయితే ఇంట్రెస్ట్ తోటి చేస్తాం. సో అన్న దాని ఫౌండర్ అనమాట. సో అన్న వాళ్ళతోటి మనం కలిసి 1-2 ప్రోగ్రామ్స్ చేసినాం. బట్ నాకైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అన్న లెక్క ఎప్పుడో ఒకసారి మంచి ఫుల్ ఫ్లెడ్జ్ టైం కేటాయించి మన సొసైటీ డెవలప్ చేసుకోవాలి. మాకు కూడా కొంచెం స్పేస్ వచ్చాక మేము కూడా ఎవరికో ఒకరికి ఎలా అయినా హెల్ప్ చేయాలని మాకు ఎప్పుడూ ఉంటుంది. చేద్దాం అన్నయ్య, మీతో కొలాబరేట్ గా. అన్నయ్య రిప్లై ఇవ్వండి. అన్న చాలా మంచోడు, అన్న డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అన్నయ్య రిప్లై ఇవ్వండి. మీరు రిప్లై ఇస్తే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. రిప్లై ఇచ్చిండు అన్నయ్య, రిప్లై ఇచ్చిండు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. ఆయన కోసం కాదు, జనాల కోసం ఆలోచించేది. సో మంచి కంటెంట్ ఇక్కడ ఉంది. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి హాయ్ చెప్పండి, లేదా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో అన్నతోటి ఇంటర్వ్యూ చేసిన, కొంత అనివార్య కారణాల వల్ల ఇంటర్వ్యూ అనేది టేక్ ఆఫ్ అవ్వలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే పక్కా మళ్ళీ ఒకసారి చేద్దామన్నా. ఎందుకంటే ఛానల్ మళ్ళీ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో స్లోగా మళ్ళీ ఛానల్ అనేది రీచ్ పెరుగుతుంది. సో నాకు తెలిసి ఇంకొద్ది రోజులలో మానిటైజేషన్ కూడా అవుతుంది. ఇంకా అయితే దట్ వుడ్ బి గ్రేట్ అనమాట. ఇంకా మాకు కూడా ఒక స్కోప్ ఉంటుంది అన్న, ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే. సో మాలాగా ఇబ్బంది పడే వాళ్ళకి, అంటే ఇట్లా లవ్ మ్యారేజెస్ చేసుకొని ఇబ్బంది పడే వాళ్ళకి ఒక సజెషన్ కానీ హెల్ప్ కానీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏ ప్రణయ్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ప్రణయ్, హాయ్. లేట్ గా వచ్చావు లైవ్ కి. నువ్వు అడిగినావు, నేను వచ్చినా, నువ్వే రాలే ప్రణయ్. తిన్నావా? ఏం చేస్తున్నావు? హాయ్ లిల్లీ. చిటికలు లిల్లీ చిటికలు అన్నయ్య పద్యం పాడాడు. ష్యూర్, నెక్స్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ప్లాన్ చేద్దాం. ఓకే అన్న. అన్న మేమిద్దరమే కాదు, మా అబ్బాయిని కూడా తీసుకొస్తాము. వి విల్ షో దట్ సొసైటీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్